హ్యాండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి అబ్బా, మేమైతే ఇంకా 20 days అయితే ఊర్లో ఉన్నామండి. ఫుల్గా ఎంజాయ్ చేసాము ఎండలతో అయితే. ఇంకా ఎండలు చూడలేదు. మేము విలేజ్లో స్పెండ్ చేయాలనుకున్నాం, టైము ఫుల్గా స్పెండ్ చేసాము. మేము వెళ్ళినాక ఒక 15 days తర్వాత మా వారు వచ్చారు. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇక్కడ 1 week అక్కడ స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా మేమైతే ఇంకా హాలిడేస్ అయితే అయిపోయాయండి. మా వారికి వెళ్ళిపోతున్నాము. కానీ ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే హైదరాబాద్ వెళ్ళట్లేదండి, వేరే చోటుకి వెళ్తున్నాము. అది ఎక్కడికనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. చాలా ఇయర్స్ అంటే దగ్గర దగ్గర వచ్చేసి మేమైతే ఒక 6 years అవుతుందండి నేను ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళాక. ఎప్పుడో అనుకుంటున్నాను వెళ్ళాలని. సో వీలు అవ్వట్లేదు. వేరే ప్లేస్లో అయితే మీట్ అవుతున్నాం మేము, కాకపోతే పర్టికులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే కుదరట్లేదు. ఇంకైతే సరే టైం కుదుర్చుకొని మరీ వెళ్తున్నాము. టోటల్గా అయితే మేమైతే విలేజ్కి వెళ్ళి ఒక 20 days టైం స్పెండ్ చేసామండి. చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో. ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ 9 o'clockకి స్టార్ట్ అయ్యామండి మా విలేజ్ నుండి. ఎందుకంటే ఎండలు అయితే 12 వచ్చే వరకు ఫుల్ ఎండలు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా అయితే 10 o'clockకి ఫుల్గా ఎండ స్టార్ట్ అవుతుంది. మేమైతే 9కి స్టార్ట్ అయ్యాము. చూడండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. మేము ఎక్కడికి వెళ్ళాము, ఎవరిని కలిసామనేది వీడియో అయితే లాస్ట్లో ఉంటుంది, పక్కా చూడండి. యాక్చువల్గా నేను ఎప్పుడైనా ఫుల్ జర్నీ వీడియో పెట్టలేదు. కార్ జర్నీ మేము పిల్లలతో ఎలా వెళ్తాం ఏంటని కార్ జర్నీ వీడియో పెడదాం అనుకున్నాను. అందుకోసమే నా జర్నీ వీడియో అయితే పెట్టానండి. ఏంటంటే మేము ఎప్పుడు హడావిడిగా వెళ్ళడము హడావిడిగా రావడము ఇలా అవుతూనే ఉంది. పర్టికులర్గా అయితే నేను వీడియో షూట్ చేయడం అయితే అవ్వట్లేదు. పిల్లలతో ఈ వర్క్ ఆ వర్క్ హడావిడిగా వేసుకోవడం అలాగే అవుతుంది. పిల్లలు అయితే పడుకొని లేసారు. మేమైతే ఇంకా సిటీకి అయితే ఎంటర్ అయిపోయామండి. మేము ఎక్కడికి వచ్చాము ఆ సిటీకి అయితే ఎంటర్ అయిపోయాము. మేము వచ్చిన సిటీ పేరు కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా 9కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయ్యే వరకు 11:20 అయింది. ప్రజెంట్ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ నుండి ఇంకొక 10 minutes అలా అవుతుంది అనుకుంటా. మేమైతే అవుట్స్కర్ట్ నుండి వస్తున్నాం కదా.
చూస్తారు కదా మిర్యాలగూడకైతే వచ్చేసామండి. వెల్కమ్ టు మిర్యాలగూడ. ఇది వచ్చేసి నల్గొండ డిస్టిక్ అండి. ఇక్కడైతే మా మామయ్య వాళ్ళ కూతురు ఉంటుంది. నేనైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా సిటీకి ఎంట్రీ అయ్యాము. పొదవులు ఉండే కాలనీకి వెళ్తున్నామండి. నేను ముందే ఫోన్ చేసి చెప్పాను సిటీకి వచ్చాము, ఇప్పుడు మీ కాలనీకి వస్తున్నామని. ఇంకా అక్కడ నుండి దగ్గరే ఒక 5 minutes. మొత్తానికైతే ఇంకా వచ్చేసాము. మేమైతే మొత్తానికైతే వచ్చేసాము. ఆఫ్టర్ లాంగ్ టైం మేమైతే వచ్చాము. అంటే ఎవ్రీ ఫంక్షన్లో మీట్ అవుతాము. పర్టికులర్గా వాళ్ళ హౌస్కి వెళ్ళాం కదా, చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళారు కదా, మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే. అట్లా అప్పుడప్పుడు అందరూ కజిన్స్ అందరూ ఒకే చోట ఇలా గ్యాదర్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. వీళ్ళందరూ మా మామ కూతుర్లు. మా రవలి వల్ల బాబు అండి. తను వచ్చేసి చిన్న మామ కూతురు, అమ్మాయి పెద్ద మామ కూతురు. బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆవిడ, మా బ్లాక్ టీషర్ట్ వేసుకుంది చిన్న మామయ్య వాళ్ళ పెద్ద కూతురు. ఇంకా మేమందరము, ఇంకొక ఆవిడ మా రెండో మామయ్య కూతురు కూడా వస్తుంది అందువే. ఇంక అందరం అయితే కలిసి ఇలా మీట్ అవ్వడం చాలా 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 హ్యాపీగా ఉంది. ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మేము చాలా ఎంజాయ్ చేసాము, చాలా చోట్లకి వెళ్ళాము. ఎవ్రీ మూమెంట్ చాలా ఎంజాయ్ చేసాము. ఒక్కొక్క వీడియో 1 by 1 వస్తూనే ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్కొక్క వీడియో చూస్తుండండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.